నీవు జీవిత కాలమంతా ఇదిగో నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. వాడు మర్చిపోవద్దు. నీ జీవిత కాలం మట్టుకు నీకిష్టమైనట్లు ఏం చేసాడమ్మా? సుఖం అనిపించావు. అందుకే అక్కడ నువ్వు యాతన పడుతున్నావు. లాజరు అయితే నెమ్మదిగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బిడ్డలారా, జాతీయులండి పాయింట్. సుఖాన్ని నువ్వు ప్రేమించే కాలం అంతా కూడా, సుఖాన్ని ప్రేమిస్తున్నంత కాలము కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. నువ్వు సుఖాన్ని ప్రేమిస్తున్నంత కాలము కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేయలేవు. నువ్వు సుఖాన్ని ప్రేమించినంత కాలము నువ్వు దేవుని సన్నిధికి రాలేవు. నువ్వు సుఖాన్ని ప్రేమించినంత కాలము కూడా నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. అందుకే ఆ ధనవంతుడు సుఖాన్ని ఎప్పుడైతే ప్రేమించాడో దేవుని ప్రేమించలేకపోయాడు. అందుకే నీ జీవిత కాలం మట్టుకు నువ్వు తెలుసా? చెప్పాలి సుఖాన్ని సుఖం అనిపించావు కుమారుడా. అందుకే నువ్వు యాత్ర పడుతున్నావు. లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈ భూమి మీద ఎవరైతే శ్రమ పడతారో అక్కడ సుఖపడతారు. ఎవరైతే ఇక్కడ సుఖపడతారో అక్కడ శ్రమ పడతారు. మీరు పాయింట్ మర్చిపోవద్దు. ఈ భూమి మీద ఎవరైతే సుఖపడతారో అక్కడ యాతన పడతాడు, శ్రమ పడతారు, దుఃఖపడతారు, ప్రయోజనం ఏమి లేదు. కానీ ఈ భూమి మీద ఎవరైతే విన్నారా శ్రమ పడతారో అక్కడ సుఖపడతారు. గట్ల స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కొంతమంది ఒళ్ళంటారు పనిచేయడానికి కదా,